నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. భుజం కీలు ప్రాధాన్యం ఏంటి? భుజంలో సాధారణంగా ఎలాంటి గాయాలు అవుతూ ఉంటాయి? భుజంలో గాయాలు ఎన్ని రకాలు? భుజంలో గాయాల సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రెనోవా ఎన్ఐజిఎల్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ మరియు ఆర్థోస్కోపీ సర్జన్ డాక్టర్ జె ఉదయ్ భాస్కర్ గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్. నమస్తే. మెయిన్ గా ఈ భుజ కీలు ప్రాధాన్యత ఏంటండి? మెయిన్ భుజం కీలు అంటే షోల్డర్ జాయింట్ అంటాం కదా, దీనికి ముఖ్యంగా దీని ప్రాధాన్యం ఏంటంటే మిగతా జాయింట్స్ లాగా ఇది యూనిప్లెనార్ జాయింట్ కాదు, అంటే మల్టీప్లెనార్ జాయింట్. ఇప్పుడు మీరు చూస్తే మోకాలు కానీ ఎల్బో కానీ మిగతా జాయింట్స్ ఒక్కటే డైరెక్షన్లో ఇవి మూవ్ అవుతాయి, పైకి కిందకి కానీ సైడ్ వేస్ కానీ. కానీ భుజం అనేది మల్టిపుల్ డైరెక్షన్స్లో మూవ్ అవుతుంది. మీకు భుజం అంటే మీ చెయ్యి కదపాలి అంటే రకరకాల యాంగిల్స్లో కదపడానికి మీకు భుజం కీలు అనేది ఉపయోగపడుతుంది. అందువల్ల దీనికి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది ఈ జాయింట్కి. ఈ మల్టీ డైరెక్షనల్ మల్టీప్లెనార్ జాయింట్ అంటాం. ఇది బంతి గిన్నె కీలు అంటాం మనం, అంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్. ఒకవైపు కప్ లాగా ఒక బోన్ ఉంటే ఇంకొక వైపు హెడ్ అంటాం, అంటే బాల్ లాగా ఇంకొక జాయింట్ ఉంటుంది. దానివల్ల రకరకాల డైరెక్షన్స్లో ఈ భుజం కీలు అనేది మూవ్ అవ్వడానికి మనకి సహకరిస్తుంది. మనకి చెయ్యి అన్ని వైపులా వెళ్ళాలి కాబట్టి భుజం అనేది చాలా ఇంపార్టెంట్ జాయింట్ మన బాడీలో. అయితే ఈ సాధారణంగా భుజం కీలకు అంటే షోల్డర్ దీనికి గాయాలు ఎలా అవుతాయని అనుకోవాలండి? ఈ గాయాలు మనం 3 రకాలని చెప్పుకోవచ్చమ్మా. అంటే ఈ 3 రకాలు ఎలాంటివి ఉంటాయి అంటే, ఒకటి బోన్కి సంబంధించి, అంటే ఎముకలకి సంబంధించి. భుజం ఎముకలు ఈ జాయింట్లో 2 ప్రధానమైన ఎముకలు ఉంటాయి. ఒకటి స్కాపులా అంటాం. స్కాపులా అనేది భుజం యొక్క వెనకాతల పార్ట్, ఈ కప్ ఫామ్ అయ్యేది అనమాట, స్కాపులా బోన్. రెండవది హ్యూమరస్. ఈ 2 భుజం గూడు అంటాం కదా మనం, అదనమాట. సో ఈ 2 ఎముకల్లో ఏ ఎముకకి గాయమైనా యాక్సిడెంట్ వల్ల కానీ కింద పడటం కానీ దెబ్బలు తగలటం కానీ అది బోన్కి సంబంధించిన గాయాలు, అంటే భుజం చుట్టూతో ఉన్న ఎముకకి సంబంధించిన గాయాలు. రెండవది కండరాలు, లిగమెంట్స్, అంటే లోపల ఉన్న సాఫ్ట్ స్ట్రక్చర్, సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ అంటాం. ఇవి కండరాలకు కూడా దెబ్బలు తగిలినప్పుడు కానీ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కానీ, అలాగే స్పోర్ట్స్ ఇంజరీస్. ఎక్కువగా ఈ కండరాలకి భుజం చుట్టూతో ఉన్న లిగమెంట్స్కి గాయాలు మనకి ఈ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో ఎక్కువగా మేము క్రికెట్ ప్లేయర్స్, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ భుజం ఎక్కువగా యూజ్ చేయాలి, టెన్నిస్ ప్లేయర్స్, అలాగే కబడ్డీ ప్లేయర్స్, వీళ్ళకి ఎక్కువగా ఈ భుజం చుట్టూతో గాయాలు అవుతూ ఉంటాయి. అలాగా 3వ రకం ఏంటంటే డిస్లొకేషన్స్, జాయింట్ పక్కకి తప్పుకుపోవటం అంటాం కదా. ఈ 2 ఒక చోట ఉంటే ఎముకలు జాయింట్ మెయింటైన్ అవుతుంది. అది ఒక పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, జరిగిపోవటం, డిస్లొకేషన్. అంటే ఆ జాయింట్లు ఒక బోను 2 పక్కకు ఉండకుండా ఒకటి పక్కకి వచ్చేయటం. ఇది 3వ రకమైన ఇంజరీ. ఈ 3 ప్రధానంగా మాట్లాడుకుందామండి. కాలర్ వెయిట్ చేస్తున్నారు. అశ్విత గారు. హలో, అశ్వితారెడ్డి గారు, చెప్పండి మేడం. మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. భుజం నొప్పి లేదు సార్ నాకు. ఎప్పటి నుంచి ఇది మొదలైందండి? ఏమన్నా దెబ్బ తగిలిందా మీకు? ఏం తగలలేదు సార్. నేను డ్రైవింగ్ చేస్తుంటే. డ్రైవింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారా? అంటే రాత్రిపూట నిద్ర కొనిస్తలేదు సార్, ఇట్లా ఊపి అసలు పనుకొని ఇస్తలేదు. ఇది భుజం ఒక్క చోటే ఉన్నదండి? మెడ నుంచి చెయ్యి వరకు కింద వరకు వస్తుందండి నొప్పి? ఏం లేదు సార్, ఒక భుజం ఒక్కటే. అచ్చా, మీకు పడుకున్నప్పుడే నొప్పి ఉందా అండి? మార్నింగ్ టైంలో కూడా ఉంటుందా? పొద్దున పూట కూడా? జనరల్ గా ఓపెన్ గా ఉన్నప్పుడు ఏముండదు సార్, పండుకున్నప్పుడే ఎక్కువ ఉంటుంది. అచ్చా, సరే. మీకు వయసు ఎంత ఉంటుందండి సుమారుగా? 68 సార్ నాది. ఓకే. మీ వయసు వారికి భుజంలో నొప్పులు రావడానికి 2 రకాల కారణాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే క్రానిక్ ఇంజరీస్, అంటే మీరు చేసే వృత్తి వల్ల మీకు చిన్నగా భుజంలో మీకు తెలియకుండానే చిన్న డ్యామేజ్ కండరాలకి కానీ ఎముక కానీ అవ్వటం వల్ల ఆర్థరైటిస్ కానీ టెండన్ ఇంజరీస్ కానీ అయ్యే అవకాశం ఉన్నదండి. సో దానివల్ల ఉండవచ్చు. రెండవది ఏంటంటే షుగరు, బీపీ ఇలాంటివి ఉంటే భుజం చుట్టూతా ఉన్న కండరాలు బిగుసుకుంటాయి. వాటిని పెరిఆర్థరైటిస్ ఆర్ అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అంటారు. ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే మూమెంట్, అంటే భుజం చుట్టూతా ఉన్న కండరాలు బిగుసుకోవడం వల్ల మీరు మూమెంట్ చేయడానికి, అంటే భుజం మీరు చెయ్యి ఉపయోగించడానికి కూడా ఇబ్బందిగా అయ్యే అవకాశం ఉన్నది. ఒకసారి మీరు ప్రాపర్గా డాక్టర్ గారికి చూపించుకొని లేదా మా దగ్గరికి వస్తే మేము చూసి కొంచెం టెస్టులు చేసి చూస్తే బెటర్.
అలానే డాక్టర్ గారు ఈ భుజం కీలు నొప్పి 3 రకాలుగా ఉంటుందని చెప్పారు. సో వీటికి సంబంధించి వచ్చేటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటండి ఒక్కొక్క దానికి సంబంధించి? ఓకే, ఇప్పుడు ఎముక విరిగితే మనం పడిపోయి ఎముక విరిగిపోయింది అనుకోండి యాక్సిడెంట్ ద్వారా కానీ, సో దానికి మనకు తెలిసిపోతుంది అది విరిగింది, మనకి నొప్పి చేస్తుంది, వాపు వస్తుంది, దానికి వెంటనే మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. అలా కాకుండా ఈ లిగమెంట్ ఇంజరీస్ కానీ ఈ టెండన్ ఇంజరీస్ అని చెప్పుకున్నాం కదా, ఈ ప్లేయర్స్లో కానీ ఈ స్పోర్ట్స్ పర్సన్స్లో కానీ జరిగే ఇంజరీస్కి వాటికి మనకి వెంటనే తెలియదు ఆ ఇబ్బంది ఏంటంది. రోజువారీగా మనకి ఆ భుజం మనం పైకి లేవలేకపోవటము, అంటే చెయ్యి పైకి ఎత్తలేకపోవటము, కొన్ని రకాల మూమెంట్స్లు ఇట్లా పక్కకి తిప్పినప్పుడు కానీ ఏదైనా పట్టుకొని లేపినప్పుడు కానీ ఇబ్బంది అవ్వటము, ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. అవి మనం కొంతవరకు నెగ్లెక్ట్ చేస్తాం కొంత సమయం వరకు. కానీ మన డే టు డే యాక్టివిటీస్, దైనందిన కార్యక్రమాలు మనం చేయలేకపోతున్నాం అనుకోండి, అప్పుడు మనం కంపల్సరీగా దాని మీద దృష్టి పెట్టవలసి వస్తుంది. అలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు తప్పకుండా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయటము, దానికి సంబంధించిన స్పెషలిస్ట్కి చూపించుకొని సరైన టెస్ట్లు అవి చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం. ఓకే, నెక్స్ట్ కాలర్ సందీప్ గారు ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి. సందీప్ గారు, హలో, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి సార్. నేను షటిల్ ప్లేయర్ సార్, షటిల్ ఆడతాము. బ్యాడ్మింటన్ చెప్పండి. బ్యాడ్మింటన్ ఆడతాం. అయితే మోచేయి దగ్గర పెయిన్ వస్తుంది సార్ బాగా. మోచేయి దగ్గర అండి, భుజంలోనా అండి? మోచేయి దగ్గర సార్. మోచేయి అది నార్మల్ గా రైట్ హ్యాండ్ ఉన్నంత స్ట్రైట్ గా, లెఫ్ట్ హ్యాండ్ ఉండట్లేదు, కాస్త బెండ్ అవుతున్నట్లు అనిపిస్తుంది. మీరు రెగ్యులర్ గా రోజు ఆడతారా అండి? కోర్టులో ఆడతారా? రెగ్యులర్ గా కోర్టులో ఆడతాను. అంటే ప్రొఫెషనల్ లెవెల్లో ఆడతారా, మామూలుగా టైం పాస్ కోసం ఆడుతూ ఉంటారా? ప్రొఫెషనల్ లెవెల్లో ఆడేటప్పుడు ఏంటంటే మీరు ప్రాపర్ గా ముందు వార్మప్ అది చేసుకునే వెళ్తారా ఆటకి? అవునండి, వార్మప్ చేసుకుని వెళ్తాం. సో అలాంటప్పుడు మీకు ఈ మోచేయిలో ఇబ్బంది ఉంది అంటే కనుక దీనికి 2 రకాల కారణాలు ఉండవచ్చండి. ఒకటి, మోచేయి లోపల మీరు ఎంతో కాలం నుంచి బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటే కనుక లోపల కొంచెం ఎముకలు అరిగి దానివల్ల వచ్చే నొప్పి అయి ఉండొచ్చు. రెండవది ఏంటంటే బయట ఉన్న ట్రైసెప్స్ మజిల్ అంటాం మనం, బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ మజిల్ అంటారు, మీరు వినే ఉంటారు కదా, మీరు స్పోర్ట్స్లో ఉన్నారు కాబట్టి. ఈ ట్రైసెప్స్ మజిల్ అన్నది ఈ మోచేయి కింద అక్కడ వచ్చి అతుక్కునే దగ్గర కొంత డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఈ బ్యాడ్మింటన్ ప్లేయర్స్లో కానీ టెన్నిస్ ప్లేయర్స్లో కానీ. సో వీళ్ళకి ఆ డ్యామేజ్ అయిందా లేదా కనుక్కోవడానికి కొన్ని టెస్టులు చేయవలసి ఉంటుంది. అలాగే టెన్నిస్ ఎల్బో అనే ప్రాబ్లం ఉంటుంది, వినే ఉంటారు మీరు, మోచేయి దగ్గర, అది కూడా వచ్చే అవకాశం ఉన్నది. మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి చూపించుకుంటే మీకు సరైన ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఓకే సార్, ఇందాక క్వశ్చన్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, సో వీటికి సంబంధించి మనం ఎలా ఐడెంటిఫికేషన్ చేసుకోవాలంటే? ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ మనకి దెబ్బ తగిలింది లేదా మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది భుజంలో అన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ముందు అక్కడ ఏదో ఫార్మసీస్ దగ్గరికి ఏదో టాబ్లెట్ వేసుకోవడానికి ట్రై చేస్తాం. నొప్పి తగ్గిపోయిందా, సరే. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఒక డాక్టర్ని ప్రాపర్ ఆ భుజంకి సంబంధించి కరెక్ట్గా నాలెడ్జ్ ఉన్న ఒక డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేయటం ఎప్పటికైనా మంచిదండి. దీనిలో ఏంటంటే ఫస్ట్ ముందు ఎగ్జామినేషన్ చేస్తారు. డాక్టర్ ఏం చేస్తారు, మీకు భుజం చుట్టూతా ఉన్న కండరాల్లో ఇబ్బంది ఉన్నదా, బోన్స్లో ఇబ్బంది ఉన్నదా కనుక్కొని, లేదా దాని మెడ నుంచి చేతికి పోయే నరాల దగ్గర ఇబ్బంది ఉన్నదా చూసుకొని దానికి సంబంధించిన టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు షుగర్, మీ ఇందాక చెప్పినట్టు షుగర్, బీపీ, అలాగే హైపర్ యూరిసిమియా అంటాం, యూరిక్ యాసిడ్ శాతం ఎక్కువ ఉండడం కానీ, లేకపోతే విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల కానీ ఈ కండరాల నొప్పులు, బోన్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం ఉన్నది. ఇలాంటివి కొన్ని బ్లడ్ టెస్ట్ ద్వారా తేల్చుకొని షుగర్, బీపీ ఇలాంటివి, షుగర్, యూరిక్ యాసిడ్, అలాగే విటమిన్ డి బ్లడ్ టెస్ట్ అవి చేసుకొని, అలాగే బేసిక్ ఎక్స్రే ముందు ఒక రేడియోగ్రాఫ్ అంటే ఎక్స్రే తీసుకొని భుజం ఎముకలు, ఆ చుట్టూతో ఉన్న ఎముకలు, ఆ మన జాయింట్ కరెక్ట్గా ఉన్నాయా పొజిషన్లో లేదా అన్నది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే చుట్టూతో ఉన్న కండరాలు కానీ లేకపోతే లిగమెంట్స్, టెండన్స్ కానీ డ్యామేజ్ అయ్యే లేదా ఎలా తెలుసుకోవాలంటే దీనికి ఎంఆర్ఐ స్కాన్ అన్నది తీస్తామండి. ఎంఆర్ఐ స్కాన్ తీయించుకుంటే మీకు ప్రాపర్గా దాని ఏమేమి మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది ఐడెంటిఫై చేస్తాం. ఓకే, నెక్స్ట్ కాలర్ అశోక్ రెడ్డి గారు ఉన్నారు కడప నుంచి. అశోక్ రెడ్డి గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. మేడం నేను మన యూనివర్సిటీలో బంజారా హిల్స్ పోయొచ్చాను మేడం. నమస్తే అండి, చెప్పండి. అక్కడ నాకు రైట్ హ్యాండ్ గ్రూప్ సర్జరీ జరిగింది మేడం. ఓకే, అశోక్ రెడ్డి గారు
అక్కడ రైతు సర్జరీ జరిగింది మేడం. అది కుట్లు ఎన్ని రోజులకి తీయాలా అనేది ఒక డౌట్ ఉంది, సార్ని అడగాలని మేడం అడిగాను. రెడ్డి గారు నమస్తే అండి. యూజువల్గా ఏంటంటే మనము ఆపరేషన్ అయిన తర్వాత 10వ రోజున కానీ 12వ రోజున కానీ కుట్లు తీసేస్తారండి. మీరు వచ్చి తీయించుకోవచ్చు. హిమకాంత్ సార్ చేశారు సార్ సర్జరీ. అచ్చా, ఎక్కడైనా పర్లేదండి. కుట్లు తీయించుకోవడం అనేది పెద్ద ఇబ్బంది కాదు. మీకు ఎక్కడికైనా వెళ్తే తీసేస్తారు, అదేం పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. సార్ అట్లే సార్ ట్యూబ్ ఉంది సార్ లోపల, దాన్ని కూడా రిమూవ్ చేయమన్నారు. ఇది ట్యూబ్ కూడా తీయించుకోవాలంటే మీరు ప్రాపర్ గా ఒక హాస్పిటల్ కో నర్సింగ్ హోమ్ కో వెళ్ళి తీయించుకోవాలండి. అది మామూలుగా బయట మీ అంతటి మీరు తీసుకునేలాగా ఉండదు. 10వ రోజున కానీ 12వ రోజున కానీ తీసేస్తారండి. మంచిదండి. అయితే ఈ భుజంలో వచ్చేటువంటి ఈ గాయాలు అంటే ఎక్కువ ఇంపాక్ట్ చేసేది స్పోర్ట్స్ పర్సన్ కానీ లేదా ఇలా యాక్సిడెంట్లో బాగా ఇంజురీస్ అయినటువంటి వాళ్ళకనే అర్థమవుతుంది. సో అంటే వాళ్ళు ఈ ప్రొఫెషన్ని కంటిన్యూ చేయగలిగేలాగా ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అంటే ఏం చెప్తారు? ప్రొఫెషన్ని కంటిన్యూ చేసే అవకాశం తప్పకుండా ఉంటుందమ్మా. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అన్నవి వాళ్ళకి కెరీర్ డిఫైనింగ్ ఇంజరీస్ అంటారు. అంటే చాలామంది ఇంజరీస్ అయిన తర్వాత మళ్ళీ స్పోర్ట్స్లోకి రావాలన్న ఆశ చాలా మందికి ఉంటుంది, తప్పదు వాళ్ళకి, ఎందుకంటే కెరీర్ నాశనం అయిపోతుంది లేకపోతే. సో ఆ దిశగానే మన యొక్క ట్రీట్మెంట్ కూడా ఉండాలి. ఇప్పుడు లిగమెంట్ ఇంజరీస్ కానీ కండరాల ప్రాబ్లం కానీ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేసుకొని దానికి ప్రాపర్ రీహాబిలిటేషన్ చేసుకుని మళ్ళీ స్పోర్ట్స్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బౌలర్స్ జహీర్ ఖాన్ ఉన్నాడు, మన సచిన్ టెండూల్కర్కే చాలాసార్లు భుజం చుట్టూ ఆపరేషన్లు జరిగాయి. రోహిత్ శర్మ ఉన్నాడు మన క్రికెటర్. అలాగే ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు, భుజం చుట్టూ కండరాలకి ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ స్పోర్ట్స్లోకి వచ్చి మళ్ళీ గెలిచిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తప్పకుండా చేయొచ్చమ్మా, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ కాల్ రండి. నాగేశ్వరరావు గారు ఉన్నారు వైజాగ్ నుంచి. నాగేశ్వర్ గారు హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే నమస్తే అండి. స్పోర్ట్స్ ఆడినప్పుడు భుజం నొప్పి వచ్చింది సార్ మాకు. ఏంటండి? స్పోర్ట్స్ ఆడినప్పుడు భుజం నొప్పి వచ్చింది సార్. భుజంలో నొప్పి వచ్చిందా అండి? స్పోర్ట్స్ ఆడుతుంటే ఏ స్పోర్ట్ ఆడతారండి మీరు? అంటే మామూలు జనరల్ స్పోర్ట్స్ గా ఆడినప్పుడు. జనరల్ గా అంటే మామూలు క్యాజువల్ గా ఆడేదా అండి? అంటే ప్రొఫెషనల్ గా కాదు. ఓకే ఓకే. క్యాజువల్ గా ఆడినప్పుడు. ఎట్లా అంటే ఏమన్నా మీరు సపోజ్ బౌలింగ్ వేస్తున్నప్పుడు కానీ లేకపోతే అట్లా ఏమన్నా అయిందా అండి? అది వాలీబాల్ ఆడినప్పుడు. వాలీబాల్ ఆడుతుంటే అయింది. ఓకే ఓకే. నొప్పి ఒక్కటేనా అండి? ఇంకా ఏమన్నా భుజం పక్కకి తప్పుకున్నట్టు కానీ లేకపోతే పట్టుకుపోయినట్టు కానీ ఏమన్నా అనిపించిందా మీకు? లేదు సార్, మామూలు నొప్పి వచ్చింది. నొప్పి ఒక్కటి. ఓకే. అంటే అది కూడా మనకి ఇప్పుడు బౌలింగ్ మళ్ళీ బౌలింగ్ చేయాలంటే ఏమైనా పైకి ఇచ్చే మాత్రం నొప్పి వస్తుంది సార్, మామూలుగా అయితే రావట్లేదు. ఓకే అండి. అంటే ఒక డైరెక్షన్ లో మాత్రం వస్తుంది, మామూలుగా చిన్న చిన్న పనులు చేసుకునేటప్పుడు ఇబ్బంది లేదు, అంతే కదా? అంటే ఒక డైరెక్షన్ లో వస్తుంది అంటే కనుక అది తప్పకుండా ఆ పైన మనకి భుజాన్ని ఎత్తడానికి ఉపయోగపడే కండరాల్లో ఎక్కడో చిన్న డ్యామేజ్ అవ్వటం కానీ లేకపోతే ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ చుట్టూతా ఉండే రిమ్ లో ఏమన్నా చిన్న డ్యామేజ్ ఉండటం కానీ అవ్వచ్చండి. మీరు ఇబ్బంది ప్రొలాంగ్డ్ గా ఉంది, కొన్ని నెలల పాటు ఉంది అంటే తప్పకుండా డాక్టర్ని చూపించుకొని దానికి సంబంధించిన టెస్ట్ చేయించుకోవాలండి. 5 years అండి? అలాంటప్పుడు చాలా ఎక్కువ కాలంగానే ఉంది కదండి, మరి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు మీరు? అది ఏంటంటే ఒక పర్టికులర్ మూమెంట్ చేసినప్పుడే మీకు ఇబ్బంది అవుతున్నప్పుడు అది ఆ భుజం ఎత్తడానికి సంబంధించే కండ డ్యామేజ్ ఉండి ఉంటుందండి. మీరు తప్పకుండా ఒక డాక్టర్ కన్సల్టేషన్ లేదా మా దగ్గరికి వస్తే మనం చూసి దానికి సంబంధించిన టెస్టులు చేసుకొని ఫర్దర్గా చేయించుకోవడం బెటర్ అండి. అండ్ డాక్టర్ గారు, ఈ ప్రాబ్లమ్స్కి ఆర్థోస్కోపీలో ట్రీట్మెంట్స్ చేస్తున్నారు, అదే లేటెస్ట్ మెథడాలజీనా? అసలు ఈ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది? అవును, ఆర్థ్రోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ చేయటం అన్నది గత 20-25 years 30 ఏళ్ళుగా బాగా ప్రాచుర్యం పొందింది. ఆర్థ్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీ అంటాం కదా మనం. చిన్న రంధ్రం ద్వారా లోపలికి టెలిస్కోప్ లాంటి పరిష్కారాన్ని పంపించి టీవీలో చూసుకుంటా లోపల సర్జరీ చేయటం అనేది. అంటే మొత్తం భుజం జాయింట్ అంతా ఓపెన్ చేయకుండా, లేదా ఏ జాయింట్ అయినా అవ్వచ్చు, అది భుజం కానీ మోకాలు కానీ, మొత్తం అంతా ఓపెన్ చేసి కండరం అంతా కట్ చేసి చేయకుండా చిన్న ఇన్సిషన్ ద్వారా మనం సర్జరీ చేసుకుని రిజల్ట్ అంతకన్నా మెరుగ్గా ఇవ్వచ్చు పేషెంట్కి. దీన్ని ఆర్థ్రోస్కోపీ సర్జరీ అంటారు.
భుజం ప్రత్యేకంగా చెప్పాలంటే భుజంలో చాలా వరకు సర్జరీస్ ఆర్థ్రోస్కోపీ ద్వారా చేసేస్తున్నాం మనం ఇప్పుడు. సో ముఖ్యంగా ఈ లిగమెంట్స్ ఇంజరీస్, మనము కండరాలకు సంబంధించిన ఇంజరీస్ అనుకున్నాం కదా, ఈ టెండన్ ఇంజరీస్ అంటారు, రొటేటర్ కఫ్ టేర్స్, అంటే భుజం చుట్టూతా ఉండే కండరాలు డ్యామేజ్ అయినప్పుడు వాటిని సూచరింగ్ చేయటం కానీ, వాటికి ఫిక్సేషన్ చేయడం కానీ ఈ ఆర్థ్రోస్కోపీ టెక్నిక్ ద్వారా మనం చేయొచ్చు. అలాగే డిస్లొకేషన్స్ అని చెప్పుకున్నాం, భుజం పక్కకి తప్పుకుపోయినప్పుడు ఆ చుట్టూతా ఉన్న రిమ్ అంటాం, ల్యాబ్రమ్ అంటాం, అది చిరిగిపోయినప్పుడు అయ్యే డ్యామేజ్ని కూడా మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, డిస్కస్ చేద్దాం. ఆదిలక్ష్మి గారు నెల్లూరు నుంచి. ఆదిలక్ష్మి గారు నమస్తే మేడం. నమస్తే అండి, మీ సమస్య చెప్పండి అమ్మా డాక్టర్కి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నాకు 3 నెలల నుంచి భుజం నొప్పి సార్, నైట్ టైము ఎక్కువగా ఉంటుంది, ఈ చెయ్యి వెనక్కి రావటం లేదు సార్. అవునమ్మా, ఇవి నొప్పి ఒకటేనా అమ్మా? మూమెంట్స్ కూడా తగ్గినాయి అంటే ముందుకి వెనక్కి వెళ్ళడం కూడా ఇబ్బంది అవుతుంది అంటున్నారు కదా? అదేం లేదు సార్, చెయ్యి పైకి ఎత్తగలను, అటు ఇటు తిప్పగలను, కానీ ఇటు చెయ్యి ఇటు వెనక్కి రావటం లేదు సార్. వెనక వైపుకు వెళ్ళటం లేదు, వెనక్కి వెళ్ళటం లేదు, విపరీతమైన నొప్పి సార్. ఓకే అమ్మా, ఇది మరి ఎక్కువగా ఉంటుంది సార్. షుగర్ ఏమన్నా ఉందా అమ్మా మీకు? బీపీ? షుగర్ ఉంది సార్, 180, 200 ఉంటుంది సార్. ఓకే, దానికి ట్రీట్మెంట్ రెగ్యులర్ గా తీసుకుంటున్నారా? అంటే షుగర్ మాత్రం చూపించుకొని టాబ్లెట్ వాడుతున్నాను. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా షుగర్ ఉన్న వాళ్ళల్లో భుజం చుట్టూతా ఉండే కండరాలు కానీ ఆ క్యాప్సూల్ కానీ టైట్ అవుతుందమ్మా కొంచెం. అవి దానివల్ల ఏంటంటే కొన్ని మూమెంట్స్ చేసినప్పుడు కానీ, కొంచెం అటు ఇటు తిప్పినప్పుడు కానీ విపరీతమైన నొప్పి రావటము, బిగుసుకుపోవటము జరుగుతుంది. దీనికి ఏంటంటే ముందు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. తర్వాత ఒకసారి ఎక్సర్సైజ్ ద్వారా, అంటే ఫిజియోథెరపీ అంటాం కదా, ఈ ఎక్సర్సైజ్ ద్వారా, మందుల ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు అమ్మా. తప్పకుండా మీకు తగ్గుతుంది. మీరు ప్రాపర్ గా డాక్టర్ని కన్సల్ట్ చేసి లేదా మా దగ్గరికి వస్తే మనం ట్రీట్మెంట్ చేసుకుంటే తప్పకుండా తగ్గుతుందమ్మా మీకు. నెక్స్ట్ రాజేశం గారు అండి, హైదరాబాద్ నుంచి. రాజేశం గారు హలో, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య. నాకు ఈ భుజంలో సంకల్లో నొప్పి వస్తుందమ్మా. చెప్పండి. హలో, చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు. డాక్టర్ గారు, నాకు ఈ సంకల్లో నొప్పి వస్తుందండి. అవునండి, సంకల్లో నొప్పి వచ్చి ఈ మెడ నుంచి సంకల్లో కింది చేయి వరకు వస్తుంది. ఎన్నాళ్ళ నుంచి ఉన్నదండి ఇబ్బంది మీకు? నాకు ఒక 15 days అయిందండి. అంతేనా అండి? అంతకు ముందు ఎప్పుడు ఈ రకంగా రాలేదా అండి? రాలేదు. ఏమన్నా బరువు పని చేయటం కానీ, ఏమన్నా ఎత్తడం కానీ ఏమన్నా జరిగిందా అండి ఈ మధ్యలో? అంటే ఒకసారి స్కూటర్ నుంచి పడ్డాను ఒక 2 months బ్యాక్. మీకు అది అంటే దానివల్ల అయి ఉండొచ్చు, కాకపోవచ్చు, కానీ అది కొంచెం సిగ్నిఫికెంట్ గానే అనిపిస్తుందండి. అంటే ఇప్పుడు మెడల నుంచి చెయ్యి అంతా లాగుతుంది అంటున్నారంటే మెడ నుంచి చేతికి పోయే నరం ఎక్కడో ఒత్తుకుంటుందని అర్థం అండి. సో మీరు ఒకసారి నరాల టెస్టింగ్ చేయించుకుంటే మంచిది, ఎందుకని దాన్ని నెగ్లెక్ట్ చేయవద్దు. ఒకసారి ప్రాపర్గా చూపించుకొని దానికి అవసరమైతే స్కాన్ కానీ లేకపోతే ఎగ్జామినేషన్ కానీ చేస్తే మంచిది. ఓకే 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 అండి. సో డాక్టర్ గారు ఇందా చెప్తూ ఉన్నారు, ఈ ఏదైతే ట్రీట్మెంట్ విధానం ఉందో అది ఏ చికిత్సలకైతే బెస్ట్ రిజల్ట్స్ వస్తుందంటే ఏం చెప్తారు? ఆర్థ్రోస్కోపీ ద్వారా చేసే ట్రీట్మెంట్. ఇప్పుడు మనము చెప్పుకున్నట్టు స్పోర్ట్స్ ఇంజరీస్ అనుకున్నాం కదా ఇందాక మనము, ఈ భుజం చుట్టూతా ఉన్న కండరాలు డ్యామేజ్ అవ్వడం కానీ, డిస్లొకేషన్స్ కానీ, వీటికి ఈ డ్యామేజెస్ అయిన కండరాన్ని కుట్టడము కొంచెం డిఫికల్ట్. అంటే ఇప్పుడు మనము కండని కుట్టచ్చు, సాఫ్ట్ టిష్యూ టు సాఫ్ట్ టిష్యూ కుట్లు వేసి మనము హీల్ చేయొచ్చు. అలాగే బోన్ విరిగితే దానికి స్క్రూజ్, ప్లేట్ కానీ రాడ్ కానీ వేసి ఫిక్స్ చేయొచ్చు. కానీ కండకి బోన్కి ఉన్న జంక్షన్ దగ్గర డ్యామేజ్ అయితే ఎట్లా చేస్తాం మనం దాన్ని? మనం కండని బోన్కి వేసి కుట్టలేము కదా, బోన్లోంచి నీడిల్ పోదు. అలాగే అతకబెట్టడానికి దానికి మనం ప్లేట్, స్క్రూస్ కండకి వేయలేము. సో అలాంటప్పుడు మనం యాంకర్ స్టిచెస్ అని వేస్తామమ్మా. యాంకర్ స్టిచెస్ వేయడానికి ఆర్థ్రోస్కోపీ ద్వారా చాలా ఉపయోగకరమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే మనము ఇప్పుడు ఈ కండ తెగిపోయినప్పుడు కానీ, బోన్ నుంచి ఎవల్షన్ అంటాం, అట్లా అయినప్పుడు కానీ ఈ యాంకర్ స్టిచ్ ద్వారా బోన్లోకి ఒక చిన్న మెటల్ కానీ, బయో అబ్జార్బుల్ స్క్రూ కానీ చిన్నది వేసుకొని దాని నుంచి వచ్చే థ్రెడ్స్ని మనము కండని సూచర్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. సో బోన్ టు
మజిల్ ఆర్ టెండన్ హీలింగ్ చాలా మంచిగా అవుతుందన్నమాట. సో ఈ రకమైన సర్జరీస్ అన్ని మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా చాలా చక్కగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ అండి. చంద్రారెడ్డి గారు ఉన్నారు. చంద్రారెడ్డి గారు, హలో హలో, సమస్య చెప్పండి డాక్టర్ గారికి. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. నమస్తే. సార్, ఇది బుద్ధిలో నొప్పి నాకు 7-8 months నుంచి బాగా నొప్పి సార్. మీ వాయిస్ సరిగ్గా వినపడట్లేదండి కొంచెం. హలో. 6-7 months నుంచి నాకు భుజాల నొప్పి ఉంది సార్. చెప్పండి. ఓకే అండి. అయితే నేను డాక్టర్ గారితో నేను కన్సల్ట్ చేసిన సార్. ఆర్థోపెడిషియన్స్ చూపించారా అండి? సార్, అవును సార్. చెప్పండి. ఇది స్పిన్ క్యాప్ 400 NT అనే ఒక టాబ్లెట్ వాడుతున్నాను సార్. ఓకే అండి. మళ్ళీ ఈ ఎక్స్రే తీపిచ్చినవి కూడా చూపించాను సార్. ఎంఆర్ఐ చేయించిన సార్. చేయించారా అండి? అవును సార్, ఎంఆర్ఐ కూడా చేయించాను సార్. ఏమన్నారు డాక్టర్ గారు అది చూసి? అది ఇక్కడ మెడల నుంచి నొప్పి ఉన్నది సార్. నాకు మెడ నొప్పి, భుజాల నొప్పి, నడుము నొప్పులు ఉన్నాయి సార్. అయితే సైకాటిక ప్రాబ్లం అనేది అన్నారు సార్. అంటే మెడల్ నుంచి మెడల్కి ఎంఆర్ఐ స్కాన్ తీయించారా, భుజంకి ఎంఆర్ఐ స్కాన్ తీయించారా అండి మీరు? భుజంకు కూడా ఎంఆర్ఐ చేయించిన సార్. ఇక్కడ మెడకు సార్, మెడకు మళ్ళీ బ్యాక్ సార్, బ్యాక్. ఓకే. వాటిలో ఎక్కడైనా ఇబ్బంది ఏమన్నా కనిపించిందని చెప్పారా డాక్టర్ గారు? నాకు ఇక్కడ బీదర్ లో చూపించుకుంటే సర్జరీ చేయాలని చెప్పారు సార్. బీదర్ లోనా? అవును సార్. ఎక్కడ మెడపూసలకా లేకపోతే భుజానికి చేయాలని అడిగారా? ఈ వెనుక బ్యాక్ సైడ్ లో మీకు 4 నరాలు ప్రెస్ అయిపోయినాయి, బ్లడ్ సర్క్యులేషన్ లేదు, మీకు ఆపరేషన్ చేయాలని అన్నారు సార్. అదేనండి, మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే మెడం నుంచి చేతికి పోయే నరాలు, ఈ సర్వైకల్ స్పైన్ అంటాం కదా, మెడపూసల దగ్గర డిస్క్ ప్రాబ్లం ఉండి మీకు ఆ రాడిక్యులోపతి అంటాం, అంటే చేతికి పోయే నరాలు ఒత్తుకోవడం వల్ల మీ చేతుల్లో తిమ్మిరులు రావటము, భుజం ఎత్తలేకపోవటము జరుగుతూ ఉండవచ్చండి. సో దానికి మీరు ఒకసారి మరి ఆ స్కాన్ అది చూస్తే కనుక ఎంత ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. చిన్నగా ఒత్తుకుంటే కనుక ఆపరేషన్ అవసరం పడదు, కొన్ని మందులతోని ఎక్సర్సైజ్తోని ట్రీట్మెంట్ సరిపోతుంది. బట్ బాగా ఒత్తుకుని 2-3 లెవెల్స్లో డిస్క్ ప్రాబ్లం ఉంది అంటే దానికి ఆపరేషన్ మాత్రమే చేయవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. విశ్వనాథం గారు, వైజాగ్ నుంచి. విశ్వనాథం గారు, డాక్టర్ గారికి మీ సమస్య చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మాకు 1 month బ్యాక్ స్కాపులా ఫ్రాక్చర్ అయిందండి, 1 inch బిలో. ఓకే. ఫ్యూచర్ లో ఏమైనా మాకు ఈ షోల్డర్ జాయింట్ సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ అవుతుందా అని? దానికి అంటే మీకు ఫ్రాక్చర్ అయిందన్నారు కదండి, అది జాయింట్ కి దగ్గరగా అయిందా అండి, స్కాపులా బోన్ వేరే చోట అయినదా? స్కాపులా బోన్ కి అయింది, జాయింట్ కి దగ్గర లేదు. ఓకే, మీరు దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకున్నారు? మామూలుగా మంచి ఆర్థోపెడిక్ సర్జన్ 2 weeks ఏమో ఇమ్మోబిలైజ్ చేశారు, తర్వాత ఇమీడియట్ గా ఇమ్మోబిలైజ్ తీస్తారు, ఎందుకంటే యాక్టివిటీ చేయాలన్నారు. ఓకే, ఎన్ని రోజులు ఇమ్మోబిలైజ్ చేశారండి? ఆ పట్టి ఎన్ని రోజులు వేసుకున్నారు? కరెక్ట్ గా 2 weeks అండి. ఓకే, 3rd week స్టార్టింగ్ లో తీస్తారు. ఓకే, అంటే 3వ వారంకే పట్టి తీసేశారు అంటే మేజర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యి ఉండకపోవచ్చు అండి, చిన్నగా క్రాక్ ఇచ్చి ఉండొచ్చు, లేదా స్కాపులా బాడీ ఫ్రాక్చర్ అంటాం కదా అలాంటిది. స్కాపులా బాడీ ఫ్రాక్చర్ కి మరీ ఎక్కువగా పక్కకి వెళ్ళిపోలేదు, ఎంత ఇబ్బంది లేదు అంటే లేదు అంటే కనుక దాని చుట్టూతా చాలా రకాల కండరాలు ఉంటాయి కాబట్టి అది మంచి ప్రొటెక్షన్ ఉంటదండి. సో నో ప్రాబ్లం, మీరు మీ యాక్టివిటీస్ అన్ని మామూలుగా చేసుకోగలుగుతారు, ఏమి ఇబ్బంది ఉండదు. కొన్ని రోజులు టైం పడుతుంది అంతే. యాక్చువల్గా ప్రొఫెషనల్ రేడియాలజీ వర్క్ అయింది మా అల్లుడు అనమాట, ఆ రేడియాలజిస్ట్ ఆయన. సో అది వర్క్ చేసేసుకుంటున్నాడు, కానీ ఏంటంటే ఫ్యూచర్ లో మనకి పిరియాప్రైటిస్ అని లేకపోతే ఏమైనా డెవలప్ అవ్వచ్చు కదా? ఏముండదండి, దీని వల్ల అయితే రాకపోవచ్చు. ఫ్యూచర్ లో షుగర్లు, బీపీలు అవి వచ్చి వేరే ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు చెప్పలేం, కానీ ఇప్పుడైతే ఏమి ఇబ్బంది ఉండదు. నో డయాబెటిక్, హైపర్టెన్షన్ పేషెంట్. ఆయన పని ఆయన చేసుకోగలుగుతారండి, ఏమి ఇబ్బంది ఉండదు. చేసుకుంటున్నారండి. థ్యాంక్ యూ సార్. మంచిదండి, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ ఉదయ్ భాస్కర్ గారు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV. ఓకే.